అందరికీ నమస్తే. రాష్ట్రంలో జరిగే ప్రతి ఇష్యూ కేటీఆర్ అరెస్ట్ దాకా వచ్చి ఆగుతుంది. కేటీఆరే మూసీ వాళ్ళని రెచ్చగొట్టిందని, కేటీఆరే అక్కడ కొడంగల్ లగచర్ల కుట్ర చేసి ఆ కలెక్టర్ మీద దాడి జరిగేతలు చేసిందని, కేటీఆరే హైదరాబాద్‌ని వాళ్ళని రెచ్చగొట్టిందని, కేటీఆరే టీజీఎస్పీ పోలీసులను రెచ్చగొట్టిందని, ఇది మొత్తం కూడా ఆయన అరెస్టు చుట్టూ తిరుగుతుంది. అసలు ఎందుకు రాజకీయాలన్నీ ఒక దగ్గర కేంద్రీకృతమవుతున్నాయి? సామాజిక రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఏం చెప్తారన్న? రాజకీయాలంతా కూడా దినమనంత హడావిడి. కేటీఆర్ అరెస్ట్ చేస్తారు ఈ లగచర్ల ఇష్యూలా. అంతకుముందేమో ఈ కార్ రేసు ఏదో ఒకటి ఇష్యూ ఏం జరిగినా లాస్ట్కి వచ్చి ఆడ ఆగుతుంది. అరెస్ట్ చేస్తారో చేయరో తర్వాత అరెస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది. ఎందుకు ఈ రాజకీయాలన్నీ వచ్చి అక్కడ ఆగుతున్నాయి? ఒలింపిక్స్లో మైండ్ గేమ్ అనేది పెడితే బంగారు పథకం రేవంత్ రెడ్డి గారికే ఇస్తారు. ఒకవేళ ఇదంతా సినిమా అనుకుంటే ఆస్కార్ అవార్డు ఇస్తే ఆ మైండ్ గేమ్ సినిమా ఆస్కార్ అవార్డు కూడా రేవంత్ రెడ్డికే వస్తుంది. రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నాడు. అది అర్థం కాక ఆ ప్రతిపక్ష పార్టీ డిఫెన్స్లో పడుతుంది. బీఆర్ఎస్ డిఫెన్స్లో పడుతుంది. బీఆర్ఎస్ డిఫెన్స్లోకి నెట్టడమే రేవంత్ రెడ్డి మైండ్ గేమ్. దానిలో ఉన్న ఆయనకు బై డిఫాల్ట్ ఆయనకు ఒక పెద్ద ప్రయోజనం చేకూరుతుంది. ఆ ప్రయోజనం ఏంటి అంటే జనం యొక్క ఆలోచనలను మీడియాను మొత్తంగా ఈ మైండ్ గేమ్ చుట్టూ తిప్పుతున్నాడు ఆయన. కేటీఆర్ను అది రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి నడుస్తున్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నడిచింది. గవర్నమెంట్కి వచ్చిన తర్వాత కూడా ఈ ఆటల సిద్ధాస్తులు ఇద్దరు. ఒకరేమో గత ముఖ్యమంత్రి, రెండోదేమో ప్రస్తుత ముఖ్యమంత్రి. మీకు గుర్తుండాలి, 24 ఏళ్ళు దాదాపుగా తెలంగాణ రాజకీయాలతో పాటుగా దేశ రాజకీయాలను తన చుట్టూ తిప్పుకున్నది కేసీఆర్. అది తెలంగాణ కాజు. నాట్ ఓన్లీ కాజ్, ఆయన మౌనం మైండ్ గేమే ఉండేది. ఆయన ఏం మాట్లాడినా మైండ్ గేమ్ ఉండేది. మైండ్ గేమ్ అనేది గొప్ప ఆట రాజకీయంలో. అది చాలా గొప్ప క్రీడ. అది రేవంత్ రెడ్డి ఆడుతున్నది ఏంటంటే వైఫల్యాలను తప్పించుకోవడానికి, వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని తప్పించడానికి, అమలు చేయలేని హామీలను గురించి ప్రజలు ఆలోచించకుండా ఉండడానికి, ప్రతిపక్షాలను అటువంటి అంశాల మీదకి పోకుండా తన చుట్టే తిప్పుకోవడానికి ఈ మైండ్ గేమ్ అనేది, అంటే దాన్ని వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. నేను అనేది మైండ్ గేమ్ అని అంటున్నా. ఎందుకు ఇప్పుడు కేటీఆర్ లగచర్ల దగ్గర రెచ్చగొట్టినని కేటీఆర్ ఆల్రెడీ 19 అరెస్ట్ చేసింది కదా. మీరు ఇంకొక 3 ఏళ్ళు కూడా ఈ రాజకీయాలను సస్టైన్ చేయాలంటే రేవంత్ రెడ్డికి మైండ్ గేమ్ తప్పదు. కానీ ఆ మైండ్ గేమ్ను అర్థం చేసుకొని అఫెన్సివ్గా పోవడానికి ప్రతిపక్షం ప్రయత్నం చేయాలి. అసలు ఎందుకు ఆ ఫార్మా ఉద్యోగాల కోసం అంటున్నారు. ఉద్యోగాల ఒక కంపెనీ లేదు, ఇది తెచ్చుకొచ్చి పెడతాం. ఉద్యోగాల కోసం విషయాన్ని ప్రజల ముఖాన్ని చిమ్ముతామంటే వాళ్ళకు బతుకు కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, ఉపాధి కావాలన్నా, బతుకు కావాలన్నా? బతుకు కావాలి. బతుకు కావాలంటే నువ్వు ఉపాధి కోసం బతుకును బుక్ చేస్తాం, బతుకులు అగ్గి పెడతాం, నడుతుందా అట్లా? ఏ ఫార్మా కంపెనీ ఉన్న దగ్గర ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు? కేసీఆర్ ఒక మెటిక్యులస్ ప్లాన్ చేశాడు. ఏంటంటే మొన్న ఈ మధ్య నేను విన్నాను కేటీఆర్ చెప్తుంటే కూడా, అది నాకు కూడా గుర్తుంది. ఆయన ఏంటంటే ఈ చర్చ జరిగింది కేసీఆర్ దగ్గర. ఏమని, ఈ ఫార్మా వస్తే గతంలో అభివృద్ధి పేరుతోన తెలంగాణలో జరిగిందంతా విధ్వంసమే కదా. క్లాడ్ అల్వారిస్ అంటే ఆయన గోవాలో ఉంటాడు. ఆయన రాసిన బుక్ అభివృద్ధి పేరుతో విధ్వంసం అని, అభివృద్ధి ముసుగులో విధ్వంసం. నక్కవాగు పటాన్చెరు దగ్గర నుంచి మంజీరాల కలుస్తుంది. పక్కన వోల్టాస్ అనే ఒక కంపెనీ ఉండేది. అది పురుగు మందులు తయారు చేసే కంపెనీ. అయితే వాళ్ళు వ్యర్థ జలాలన్నింటినీ కూడా నక్కవాగులోకి రిలీజ్ చేసేవాళ్ళు. ఆ నక్కవాగుల నీళ్లు కలుషితం అయిపోయి పశువులు తాగేది, వ్యవసాయానికి వాడేది, గ్రౌండ్ వాటర్గా పోయి అవి మంచిళ్ళు కూడా అయ్యేటి. ఆ ఏరియాలో పెద్దగా సోర్స్ లేవు కదా, వేరే ఎక్కడో ఉంటుంది మంజీరా. ఇక్కడ నుంచి మంజీరాలో కలిసేదాకా మొత్తము అక్కడ అన్నం తిన్న వాళ్ళు, ఆ నీళ్ళతో పంటలు పండించినప్పుడు కూరగాయలు తిన్న వాళ్ళు, తర్వాత నీళ్లు తాగిన వాళ్ళు, పశువులు మొత్తం కూడా సర్వనాశనం అయిపోయినాయి. ఎంతోమంది చనిపోయినారు. ఎంతోమందికి డాక్టర్ కిషన్ రావు గారు అని ఉండేవారు, ఇప్పుడు కూడా ఉన్నారు అక్కడ. ఆయన దీని మీద చాలా పరిశోధన చేశాడు. దీని మీద పెద్ద ఉద్యమం జరిగింది నక్కవాకు వ్యతిరేకంగా, కాలుష్యానికి వ్యతిరేకంగా, పటాన్చెరు కాలుష్యానికి. ఫార్మా కంపెనీస్ కూడా ఎక్కడున్నా కూడా ఎవరో 1-2 కంపెనీస్ మాత్రమే, నా దృష్టిలో అయితే ఒక నాటకో తప్ప ఏ ఫార్మా ఇండస్ట్రీ కూడా కాలుష్యం విషయంలో సీరియస్గా లేదు.
ఎందుకంటే వాళ్ళకు ఎస్టీపీలను ఈటీపీలను నడిపించాలంటే వాళ్ళకు బోల్డ్ అంత పవర్ ఖర్చు అవుతుంది. ఆ విద్యుత్ బిల్లులు చెల్లించలేక వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా ఆఫీసర్ వచ్చినప్పుడే అది ఆపరేట్ చేస్తారు. ఓకే. ఎఫ్డీఐ వాళ్ళు ఎవరైనా వస్తే ఎఫ్డీఐ కాదు, మన అమెరికాకు సంబంధించిన ఎఫ్డీఐ ఉంటుంది, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అది నడిపిస్తారు. అంత తర్వాత కరెక్ట్ ఉన్నట్టు చూపెడతారు. తర్వాత లేకుంటే మళ్ళీ ఎప్పుడు బంద్ చేస్తారు. ఇక చాలా కంపెనీలు అయితే పేర్లు చెప్పొద్దు నేను ఇప్పుడు, వాళ్ళకు బాధ అనిపిస్తుంది. కానీ కొన్ని చౌటుప్పల్ ఏరియాలో ఉన్న ఫార్మా కంపెనీ అయితే లోపల బోర్లేసి ఆ బోర్లలో పంపిస్తున్నారు. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మందులు అమ్ముడు పోవాలి కదా, నాకు మొన్న ఎవరో మందులు అమ్ముడు పోవాలి కదా, వాళ్ళు తయారు చేసే మందులు అమ్ముడు పోవాలా? అవును, పోవాలంటే ఏం చేయాలి? అందరికి రోగాలు తెప్పియాలి. అందరి రోగాలు తెప్పాలి. రోగాలు ఎట్లా వస్తాయి? ఇదే ఈ ఇండైరెక్ట్‌గా ఈ కాలుష్యం. వ్యర్థ జలాలు భూగర్భంలో వేసారనుకో, హ్మ్. ఆ భూగర్భంలో పోయి ఇందాక మనం వాగులలో పోతుంది, వాగులలోకి వెళ్ళి బోర్లలో పోతాయి, బావులలో పోతాయి, మళ్ళీ జనం యొక్క కడుపులోకి బాడీలోకి వస్తాయి. పోతాయి. అది అది పంటలు పండించడం ద్వారా, వడ్ల గింజల ద్వారా, కూరగాయల ద్వారా వస్తాయి, లేదా తాగడం ద్వారా వస్తాయి, పశువులకు పోతాయి ఇవి. వాటి వల్ల ఏమవుతుంది? మళ్ళీ హాస్పిటల్లో పోతే మళ్ళీ మందులు వీళ్ళ దగ్గరనే వచ్చే మందులు కానీ ఈ కొనాలి. విషయాలు రేవంత్ రెడ్డి తెలియదా? ఎందుకు ఆయన సొంత కాన్స్టిట్యూన్సీలో ఆయనకు ఓట్లేసిన జనం దగ్గరనే ఈ ప్లాంట్ పెట్టాలని రేవంత్ రెడ్డి చాలా విషయాలు తెలియదు. తెలియడం వేరు. ఇప్పుడు తెలిసి ముందుకు పోతుండా? నేను ఫార్మా కంపెనీలో తెలియదా? తెలుసు. ఎవడైతే కాలుష్యాన్ని ప్రజల ముఖాన వెదజల్లుతుండో అని తెలియదా? బట్ ఏంటి వానికి కావాల్సింది డబ్బు. మరి రేవంత్ రెడ్డి కూడా డబ్బు కావాలి కదా, పాలన కంటిన్యూ కావాలన్నా. ఇప్పుడు ఆ కొడంగల్కు ఫ్యాక్టరీ వస్తే ఆయనకు పార్టీ ఫండ్ వస్తుంది, ఆయనకు పర్సనల్గా ఫండ్ వస్తుంది ఎమ్మెల్యే కాబట్టి, ఆయన భూములకు విలువ వస్తుంది, చుట్టుపక్కల ఉద్యోగాలు ఇచ్చినట్టు పేరు వస్తుంది. అనారోగ్యానికి దీనికి కారణం అని జనం ఎందుకు అనుకుంటారు? చాలా టైం పడుతుంది అనుకోవడానికి. తల్లి పాలల్లో కూడా విషం వస్తుంది తెలుసా? మరి ఇటువంటి పరిస్థితికి ఈ పాలకులు దిగజారుతున్నారు కదా. మరి ఇక్కడ ముచ్చల దగ్గర కూడా పెడదాం అనుకున్నారు కదా. ముచ్చెళ్ళ దగ్గరే నేను చెప్పబోతుంటే మనం టాపిక్ డైవర్ట్ అయినా. కేసీఆర్ గారు ఛాంబర్లో డిస్కషన్ అయినప్పుడు ఇప్పుడున్న ఏ ప్రైవేట్ కంపెనీ కూడా సరిగా చేయట్లేదు, చెరువులలో పారవస్తున్నారు. చెరువులలో పారవస్తే ఏమవుతుంది? చెరువులలో మొత్తం నీరంతా కూడా డెడ్ అయిపోతుంది. నీటికి కూడా ప్రాణం ఉంటుంది తెలుసా శివారెడ్డి? ఒక మొక్కలకే ప్రాణం ఉంటుందని జగదీష్ చంద్రబోస్ చెప్పాడు. అవును, నీటికి కూడా ప్రాణం ఉంటుంది. ప్రతి నీటి అణువుకు ప్రాణం ఉంటుంది. ఎప్పుడు నీరు చచ్చిపోయిన నీరు అని ఎప్పుడు అంటాను తెలుసా? అందులో ఏ ఒక్క ప్రాణి బతికే అవకాశం లేనప్పుడు బిఓడి అని అంటాం కదా. అవును, ఈ ఆక్సిజన్ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో ఆ లెవెల్స్ పడిపోయినప్పుడు, ఇంకా సూక్ష్మ క్రిములు కూడా బతకలేని పరిస్థితి వచ్చినప్పుడు, చేపలన్నీ చచ్చిపోయి నీళ్ళ మీద తేలినప్పుడు ఆ నీటికి ప్రాణం లేదని చెప్పాలి మనం. అంటే సనత్ నగర్ నుంచి వచ్చే ఆ నాలా ఏదైతే ఉన్నదో మొత్తం ఆడ వాళ్ళు ఇండస్ట్రీస్ అన్నీ అలా గుమ్మరించినాయి. ఆ కెమికల్ అంతా హుసేన్ సాగర్కి వచ్చింది, రాత్రి మొత్తం పాడైపోయింది. తర్వాత ఏం చేసిండ్రు? చెరువులలో వేస్తున్న వాళ్ళని పట్టుకొని ఆ కంపెనీలను మూసేసిండ్రు. కేసీఆర్ కూడా మూసేసిండు తన టైంలో. నెక్స్ట్ ఏం చేసిండ్రు? ఈ సీల్డ్ ట్రక్కులలో ఇప్పుడు ఇవి వస్తాయి కదా, పెట్రోల్ వచ్చే వాటర్ ట్యాంకర్స్లలో తీసుకుపోయి చౌటుప్పల్ దగ్గర, చిట్యాల దగ్గర, పోచంపల్లి దగ్గర, మూసీలో గుమ్మరిచ్చారు ఈ నీళ్ళను. ఈ వ్యర్థ జలాలు, వ్యర్థ పదార్థాలు. ఆ కల్వర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం బీబీనగర్ నుంచి పోచంపల్లి పోతా అంటే కల్వర్ట్స్ ఉంటాయి. అవును, ఈ కల్వర్ట్ల మీద అంటే అన్ని దిక్కులున్నాయి కల్వర్ట్స్, ఇక్కడి నుంచి అక్కడ దాకా. ఆ కల్వర్ట్ దగ్గర పోవడము, వెనక ఓపెన్ చేయడం, అలా నింపడం. ఎరుగుతాయి నీళ్ళు. వర్షం పడ్డప్పుడు కిందికి వాడపల్లి దాకా పోతాయి, పోయి కృష్ణానదిలో కలుతాయి. పోయేటప్పుడు ఆ మూసీ ప్రాజెక్టులో కలుతాయి. మూసీ ప్రాజెక్టులోకి వెళ్ళి సూర్యాపేట ప్రజల నోళ్ళల్లోకి వెళ్ళిపోతాయి, కడుపులలోకి వెళ్ళిపోతాయి. ఇలా ఎందుకు ఈ తెలంగాణ అంతా ఎక్కడ చూసినా క్యాన్సర్ మహమ్మారిలా ఉంది? ఎందుకు ఎక్కడ చూసినా గుండెపోట్లు వస్తున్నాయి? ఎందుకు రకరకాల చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి? ఎందుకు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఎందుకు తెలంగాణలో అందరి కార్యాలన్నీ కూడా పాడైపోయినాయి? గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఆల్కహాల్ తాగని కార్యాలు కూడా ఎందుకు పాడైపోయినాయి? వీటంతటి కారణం ఏంది? హైదరాబాద్ ఇండస్ట్రీస్ అన్నింటిలోంచి వ్యర్థ జలాలు అన్నింటినీ కూడా బోర్లలో వేయడము, మూసీలు పోయడము, చెరువులలో నింపడము. ఎవరు పనిచేస్తున్నారు? అందుకే ముచ్చర్లలో ఆయన ఏం చేశారంటే, వీళ్ళకి వదిలేస్తే సర్వనాశనం చేస్తారు. మరి హైదరాబాద్కు మంచి పేరుంది, ఫార్మా హబ్ ఇది. మొత్తం భారతదేశమే కాదు ప్రపంచానికే ఇవాళ ఈ మందులను తయారు చేసి పంపే ఒక రాజధానిగా మనకు ఫార్మా క్యాపిటల్ కాబోతున్నది. మరి నో చెప్పలేం కదా. నో చెప్పనప్పుడు ఏం చేయాలి? మరి మనమే తీసుకుందాం బాధ్యత అని చెప్పి చైనాలో ఆయన చూసిన పరిస్థితిని,
చైనాలో ఏం చేశారంటే అక్కడ మొత్తం ఇండస్ట్రీస్ క్లస్టర్స్ అన్నిటికి కలిపి వాళ్ళే హ్యాండిల్ చేస్తారు మొత్తం వేస్టేజ్ అంతా. వేస్టేజ్ అంతా. ఉమ్. సో ఇది వాళ్ళకు వదిలిపెడితే వాళ్ళు స్వార్థంతో ఆపరేట్ చేయరు, మనమే చేసి వాళ్ళకి ఛార్జ్ చేద్దాం ఉమ్. అని ఆ పద్ధతిలో వాళ్ళు చేశారు. ఆ ప్లాన్ ఉండే ఇక్కడ. అది అదే దాన్నే ప్లాన్ చేశారు ఆయన. ఇప్పుడు దాన్ని ఏం చేసి నేను డీసెంట్రలైజ్ చేస్తా అని మొత్తం తెలంగాణను సర్వనాశనం చేయడానికి 10 ప్లేసులు, 10 ఫార్మా విలేజ్లు, ఆ, జైరాబాద్ నాకు అక్కడ. అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి పాత మిత్రుడే కదా. అవును. తర్వాత ఆయన ఒక అద్భుతమైన ఎన్నికలు గెలిచి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ముఖ్యమంత్రి స్థానానికి పోగలిగాడు ఒక్కరోజు మంత్రిగా లేకుండా. ఉమ్. అప్రిషియేట్ చేశాను నేను. నాకు ఆయన ఏమో అనాలంటే కూడా మనసులో బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన మంత్రి కూడా కాకుండా ముఖ్యమంత్రి అయిన ఎందుకు క్రిటిసైజ్ చేయాలనిపిస్తుంది. కానీ ఒక్కటి చక్కగా లేకపోతే ఏం చేయాలి ఆలోచన. ఉమ్. పోనీ నేర్చుకుంటాడా అంటే నేర్చుకోడు. ఎంతసేపు చెప్తే వినడా మీ పాత ఫ్రెండ్? ఏం నేను మాట్లాడలేదు ఇప్పటిదాకా, ఒక్కనాడు కూడా నేను కలవలేదు, మాట్లాడలేదు. ఆయన విష్ణుడు లేకపోతే అధికారులు తప్పుతో పట్టిస్తుండ్రా? అంటే ఏదన్నా కానీ ఇప్పుడు ఆయన కావాల్సిన వాళ్ళు ఆయన వెతుక్కోవాలి. కాలుష్యం మీద ఎంతోమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. మరి పురుషోత్తం రెడ్డి గారిని అయితే ఆయన కూర్చోబెట్టుకొని అన్న ఇదేంది పరిస్థితి ఎట్లా చేయాలని మాట్లాడుకోవచ్చు కదా. ఆయన అయితే ఎన్విరాన్మెంటల్ ఇస్టే కదా. కానీ ఇవన్నీ తీసుకొచ్చి బీఆర్ఎస్ మీదనో కేటీఆర్ మీదనో వేస్తే సొల్యూషన్ అయితే పరిష్కారం అయినట్టు. మైండ్ గేమ్ అని చెప్తున్నా కదా. ఎందుకు కేటీఆర్ను టార్గెట్ చేస్తున్నారు? కేటీఆర్ ఖచ్చితంగా ఏదో కేసులు అరెస్ట్ చేయాలి అనేది నడుస్తుంది టాకు. ఖచ్చితంగా ఒకటి చెప్పారా నీకు, కేటీఆర్ని అరెస్ట్ చేయడు. ఎందుకు చేయడంటే బబ్రీ మస్జిద్ కూలిపోయిన తర్వాత ఇష్యూ ఉందా వాళ్ళకు? ఎప్పుడు కూడా తెలివైన పాలకుడు ఇష్యూ లేకుండా చేయడు, ఆ ఇష్యూ ఎప్పుడు మండుతూనే ఉండాలి. కేటీఆర్ ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే ఈయన ఫీల్ అయినట్టు కదా. అట్లుండదు, బుస కొడితేనే ఉంటుంది కానీ ఆ పాము ఎప్పటికి గర్వది. కానీ జనం ఏమనుకుంటారు, ఈయన అరెస్ట్ చేస్తలేడు. ఏదో ఒకటి దానికి మళ్ళీ ఆర్డీలు వాళ్ళే క్రియేట్ చేసుకొని దాన్ని ఓవర్కమ్ అయినట్టుగా చూపెడతా ఉంటారు, కానీ అది నడుస్తూనే ఉంటుంది ఆ క్యాంపెయిన్. ఇప్పుడు కొంతకాలం కవిత మీదకి వెళ్ళి నడిపించారు, కవిత రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు కేటీఆర్ మీద నడుపుతున్నారు. ఇప్పుడు కేటీఆర్ది కూడా ప్రజల లోపల అంటే లాస్ట్లో ఇక తప్పదు కాబట్టి ఏదన్నా ఓ రోజు అరెస్ట్ చేసి మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తాడు కావచ్చు. ఆయన మీద పెద్ద సీరియస్ ప్రూవ్ అయ్యే ఆరోపణలు అయితే నాకు కనబడట్లేదు ఇప్పటివరకు. ఇప్పటిదాకా ఈ కార్ రేస్ కూడా తప్పేం లేదు. అది ఏంటంటే అది ప్రభుత్వం డైరెక్ట్ కాదు కదా, హెచ్ఎండిఏ కదా, ఒక ఏజెన్సీ, అథారిటీకి ఆయన వైస్ చైర్మన్ డిసిషన్ తీసుకునే హక్కు ఉంది. దాన్ని ఎవరు ప్రశ్నిస్తారు? ఒకవేళ ఏమైనా ల్యాప్సెస్ ఉన్నాయనుకోండి, అరవింద్ కుమార్ తప్పు అవుతుంది. అది రేపు అటార్నీ జనరల్ కనుక గవర్నర్ అడిగిండు కదా, న్యాయశాల అడిగిండు, అటార్నీ జనరల్ కనుక ఓకే ప్రొసీడ్ అని అంటారు. ఎందుకంటారు? ఎంక్వైరీకి అంటారు, అరెస్ట్ చేయమని ప్రొసీడ్ అన్నారు. విచారణ అంటే ఇంకా అరెస్ట్ లేదు. విచారణ అంటే అరెస్ట్ చేయాలని అవద్దా అనేది వాళ్ళ విఘ్నత. విచారణకు అరెస్ట్ చేయాలని రూల్ ఏం లేదు. విచారణ ఉంటే అరెస్ట్ చేయాలని రూల్ లేదు. విచారణ పిలిపించి ప్రశ్నలు అడిగి ప్రైమా ఫేసి ఏమైనా దొరికినప్పుడు అది మళ్ళా ఒపీనియన్ తీసుకొని ఇది రుజువయ్యేదా కాదా. ఇప్పుడు ఫాల్స్ కేసు పెట్టాలంటే ఏదైనా పెట్టచ్చు. ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చిన మీడియా ఇంటర్వ్యూకి, నన్ను చంపడానికి వచ్చిన వాళ్ళు నువ్వు కేసు పెడితే ముందైతే తీసుకుంటారు కదా, ఎఫ్ఐఆర్ తీసుకుంటారు. కాబట్టి విచారణకు పర్మిషన్ ఇస్తారు, విచారణను ఆపమని చెప్పి ఏ రూల్ ఉండదు. గవర్నర్ విచారణకు ఆదేశం ఇస్తాడు. ఇచ్చినప్పుడు అరెస్ట్ చేయాలన్నా లేకుంటే విచారించాలన్నా అనేది రేవంత్ రెడ్డి యొక్క విజ్ఞత. ఆయన ఇచ్చే ఆదేశాలను బట్టి ఉంటుంది. అరెస్ట్ చేసిండు అనుకో, ఇంకా నెక్స్ట్ టైం ఆ ఇష్యూ ఉండదు కదా రేవంత్ రెడ్డి చేతిలో. ఇంకా మైండ్ గేమ్ ఆడాలంటే, రాజకీయాలను డైవర్షన్ పాలిటిక్స్ కొనసాగించాలంటే కేటీఆర్ని ఒకసారి అరెస్ట్ చేసినాక ఇంకేముంటుంది ఇష్యూ, మళ్ళీ అప్పుడు కేసీఆర్ గారి మీద నడిపిస్తారు. అప్పటి వరకు ఈ రిపోర్ట్స్ వస్తాయి, కాళేశ్వరంది, ఎలక్ట్రిసిటీది, ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ కొంతకాలం డ్రామా కేసీఆర్ చుట్టూ నడిపిస్తారు. ఆయన కూడా మళ్ళీ విచారణకు ఆదేశాలు ఇవ్వమంటారు, మళ్ళీ అట్లా కొంతకాలం పోతుంది. అవసరమైతే ఆయన కూడా ఓ రోజు అరెస్ట్ చేస్తారు. ఇవన్నీ జరగాయని నేను అనట్లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక 5 ఏళ్ళలో లేకపోతే 10 ఏళ్ళలో పరిపాలన చేసిన ప్రభుత్వంలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి. వాళ్ళేమి దైవాంశ సంభూతులు కాదు, దేవదూతలు కాదు, సాధారణ మనుషులు. కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా ఎవరైనా కూడా ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు, కొట్లాడిన వాళ్ళు, ఈ ప్రాంత అస్తిత్వం కోసం కొట్లాడిన వాళ్ళు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుందా? వ్యక్తిగతంగా గతంలో ఆయన అరెస్ట్ అయింది కాబట్టి దాన్ని రివెంజ్ తీర్చుకోవాలి. రేవంత్ రెడ్డిది ఆ మెంటాలిటీ కాదు, రివెంజ్ మెంటాలిటీ కాదు. అనే ఎంతసేపు రాజకీయం ప్రధానం ఆయనకు, ఈ కక్షలు ఇవన్నీ ప్రధానం కాదు. ఆయన లోపల ఒక మంచి పొలిటీషియన్ అన్నాడు, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల మసక కప్పిపోయి
ఆయన పక్కదారి పట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అవసరమైతే కేసీఆర్తో కూడా ఫ్రెండ్షిప్ చేస్తాడు. రాజకీయాల్లో అట్లా ఉండదు కదా, శాశ్వత శత్రుత్వాలు, కానీ ఈయన శాశ్వత మిత్రత్వాలు. శాశ్వత శత్రువులు లాగానే చేస్తున్నారు కదా, బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేయమంటున్నారు ఈయనను. ఇవన్నీ పైన మాట్లాడే మాటలే తప్ప వాళ్ళ ఇంటెన్షన్ వేరుంటుంది, వాళ్ళ యాక్షన్ వేరుంటుంది. ఉమ్, ఇప్పుడు ఒక నటులు అంటే ఓన్లీ మనం చిరంజీవిని వీళ్ళనే చూస్తాం. అసలు పెద్ద నటులు ఎవరంటే రాజకీయ నాయకులు. ఉమ్, పైకి ఏది చెప్తారో లోపల ఇంకోటి ఉంటుంది. ఉమ్, ఎక్కడ కూడా అవకాశం ఉండదు. వాళ్ళు మనసు విప్పి అందరు నాలాగా మాట్లాడరు. ఎందుకంటే నేను రాజకీయాలు ఉండదలుచుకోలేదు, ఏం ఆశించలేదు కాబట్టి నేను నిర్మోహమాటంగా మాట్లాడతా. కానీ పదవి కావాలనుకున్నాడు కానీ పదవిలో ఉన్నాడు కానీ నాలాగా ఎవడన్నా మాట్లాడతాడు? మాట్లాడలేడు. ఎందుకంటే మాట్లాడితే భవిష్యత్తు ఉండదు. ఉమ్, అటు పబ్లిక్లా, ఇటు నాయకులల్లో కూడా, పార్టీలల్లో కూడా. కాబట్టి రాజకీయాలల్లో ఖచ్చితంగా అర్ధసత్యాలు, అసత్యాలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి వాళ్ళ నోట్లోంచి. వెనకటి ప్రజానాయకుడు అని ఒక సినిమా వచ్చింది, నువ్వు పుట్టినో లేదు అప్పుడు. నాగభూషణం ఆ సినిమాలో ఒక డైలాగ్ అంటాడు, ఉమ్, ఆయన పదవి కోల్పోతే అంటే దాన్ని చెప్పడానికి ఏమంటాడంటే, ఆస్తి పోయినా పర్వాలేదు, ఆఖరికి కట్టుకున్న భార్య పరాయి వాడితో లేచిపోయినా పర్వాలేదు, కానీ పదవి లేకపోతే ఎట్లా అంటాడు. ఆ, అంటే ఆ పదవి అనేది ఆ కాంక్ష ఏదైతే ఉన్నదో అది కక్షలకు అతీతం. ఉమ్, ఏదైనా ఎంత శత్రువునైనా బద్ధ శత్రువుని కూడా అలుముకునేటట్టు చేస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయినాక ఆనాటికి ఉన్న చరిత్రలో కేసీఆర్ గారిని అత్యంత దూషించిన వ్యక్తికి ఉమ్. ఫోన్ పోయింది వచ్చి క్యాబినెట్లో జైన్ గమ్మని. ఎవరైనా జైన్ అండి, పేరెందుకు అవసరం తెలంగాణ లేదు. శ్రీనివాస్ యాదవ్. పేరెందుకు అవసరం లేదు. అంటే నేను చెప్పిన ఆ వ్యక్తి అన్నన్ని మాటలు ఉమ్, కేసీఆర్ని ఎవ్వరు అనలేదు జీవితంలో, అయినా కూడా ఫోన్ పోయింది. ఇంకోటి, రేవంత్ రెడ్డి నేర్చుకున్న స్కూల్ ఆఫ్ థాట్ ఏంది? ఉమ్, ఒకవేళ రాజకీయాలలో ఆయనను బాగా అత్యంత ఎక్కువగా ప్రభావితం చేసిన వ్యక్తి కేసీఆర్. అవును. కేసీఆర్ను ఆయన పార్టీలో ఉన్నవాళ్ళు ఆయన స్ఫూర్తిని తీసుకున్నారో లేదో, ఆయన ఆలోచనలను అనుసరిస్తున్నారో లేదో నాకు చెప్పలేను, కానీ 100% రేవంత్ రెడ్డి మీద ఆయన ప్రభావం ఉంది. ఎట్లా ఎట్లా? టోటల్గా ఆయన మోల్డ్ అయింది రాజకీయాలలో ఆయనను చూసే. ఉమ్, ఆయన స్కూల్ ఆఫ్ థాట్ను 100% ఇంప్లిమెంట్ చేసే వ్యక్తిగా ఎదిగింది రేవంత్ రెడ్డి. ఉమ్, ఇవాళ మీరు ఆయన అడిగినా కూడా చెప్తాడేమో ఆఫ్ ది రికార్డు, నీ మీద అత్యంత ప్రభావితం చూపగలిగిన రాజకీయ నాయకులు ఎవరు అంటే చంద్రబాబు పేరు చెప్పడానికి ఉమ్, కేసీఆర్ పేరే చెప్తాడు. ఉమ్, ఆయన చంద్రబాబును ఆదర్శంగా తీసుకుంటే ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. చంద్రబాబు సహాయాన్ని తీసుకున్నాడు, కేసీఆర్ ఆలోచనలను తీసుకున్నాడు. ఉమ్, ఇవాళ ఆయన గమనించినంతగా నిశ్చితంగా కేసీఆర్ ఆటిట్యూడ్ని ఇంకొక రాజకీయ నాయకుడు గమనించాడని నేను అనుకోను. కాబట్టి ఇద్దరి థాట్ ప్రాసెస్, ఇద్దరి వ్యవహార శైలి, అందుకే మైండ్ గేమ్ కాంపిటీషన్ పెడితే ఆయన ఫస్ట్ ఈయన సెకండ్ అని చెప్పాను కదా ఇందాక. అవును. అంటే అది అవసరం. ఇవాళ రాజకీయాలు నాలాంటి నిర్మోహమాటంగా సూటిగా పోతే నడిచేటి కావు ఇవి. ఇక్కడ ఏంటంటే స్పష్టమైన లక్ష్యంతో డే 1 నుంచి ప్లాన్ చేసుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి కావాలంటే ఏం చేయాలనో అక్కడ నుంచే రాజకీయ జీవితం మొదలైంది ఆయనది. ఆయన ఎమ్మెల్యేగా వార్డు మెంబర్ నుంచో సర్పంచో ఇవన్నీ అవసరానికి తగ్గట్టుగా పోటీ చేసిండు తప్ప ఆయన ఫస్ట్ టార్గెట్ కూడా ముఖ్యమంత్రే. కానీ దాన్ని నిలుపుకుందామనో లేకపోతే ఇంకొకసారి ముఖ్యమంత్రి కావాలనో అట్లా ఉన్నది. ఇప్పుడు లక్ష్యం అదే కదా ఆయనది. కానీ అట్లా వ్యవహరిస్తున్నాడా? ఇంకొకసారి నేను ముఖ్యమంత్రి అవుతాను అంటే మనము మన కోణంలో చూస్తే మనకు అర్థం కాదు అది. ఆయన కోణంలో చూసినప్పుడు ఆయన ఆ దిశలో నేను ముందు పోతున్నాను అనుకుంటున్నాడు. ఎందుకంటే సక్సెస్ఫుల్గా మభ్య పెడుతున్నాడు, సక్సెస్ఫుల్గా మర్చిపోయేటట్టు చేస్తున్నాడు, సక్సెస్ఫుల్గా మైండ్ గేమ్ ఆడి ప్రతిపక్షాలను డిఫెన్స్లో నెట్టేస్తున్నాడు. ఆయన బయటకు వస్తే తప్ప ఒక ముఖాముఖి అంటే ప్రత్యక్ష రాజకీయ యుద్ధం అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. అందుకే ఓకే బయటికి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు ఇంకా రక్తి కడుతుంది రాజకీయం. మీకు రోజు పని ఉంటుంది. అయితే ఆ రోజు కోసం ఆయన ఎందుకంటే ఎంతకాలం సస్టైన్ చేయగలుగుతాడు? అవును. అంటే ఫేర్ పాలిటిక్స్లోనేమో వీళ్ళిద్దరిని ఆయన తట్టుకోలేడు. కేటీఆర్ని ఆయన తట్టుకోలేడు ఫేర్ పాలిటిక్స్లో. ఆయన ఫేర్ పాలిటిక్స్ చేయదలుచుకోలేదు. ఫేర్ పాలిటిక్స్ చేస్తే 4 ఏళ్ళు సస్టైన్ చేయడం కష్టం. ఈ బీజేపీ గురించి ఏం చెప్తారన్న మీరు? బీజేపీ గురించి ఏమైనా అర్థమవుతుందా? కొందరు రేవంత్కి సపోర్ట్గా మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది, కొందరు అప్పుడప్పుడే మారుస్తున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళ టార్గెట్ కూడా బీఆర్ఎస్ఏ.
అంటే వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు తెలంగాణ పాలిటిక్స్లో. 8 పార్లమెంట్ సీట్లు వచ్చినంత మాత్రాన వాళ్ళకేదో హోల్డ్ దొరికినట్టయితే నేను అనుకోవడం లేదు. ఇవాల్టికి ఇవాళ ఎన్నిక పెట్టినా కూడా ఒక్క సీట్లలో కూడా ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి వాళ్ళకు బీజేపీ ఐజ్ ఆన్ టుడే పెట్టినా కూడా ఉండదు. అదేంటంటే 8 గెలిచిన 8 కూడా గెలవదా? లేదు, అవకాశం లేదు, అవి కూడా పోతాయి. పోతాయి. అయితే ఎందుకంటే వాళ్ళది రూట్స్లోకి వెళ్ళట్లేదు. ఎందుకట్లా వాళ్ళు తిక్క తిక్క మాట్లాడుతున్నారు? ఒకసారి మూసికి అనుకూలం అంటారు, ఒకసారి ఆయన కూలగొట్టాలంటాడు, ఒక ఆయన రేవంత్ రెడ్డి సూపర్ అంటాడు. ఎందుకు రేవంత్ రెడ్డి మీద కొద్దిగా కన్సర్న్ వీళ్ళకి ఎందుకో? ఫస్ట్ ఏంటంటే వాళ్ళకు ఒక లాంగ్ టర్మ్ గోల్ అనేది తెలంగాణలో లేదు. వాళ్ళకున్నదంతా కూడా ఏంటంటే పునాదిని విస్తరింపజేసుకోవాలని చెప్పి ఆర్ఎస్ఎస్ వైపు నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, కానీ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. బట్ ఇక్కడున్న రాజకీయ పరిస్థితి వాళ్ళది 3వ స్థానమే అని చెప్తున్నది. వాళ్ళకు అవకాశం దొరకట్లేదు, హోల్డ్ దొరకడం లేదు. ఓట్లేసిన ప్రజలను కూడా తమ దిక్కు తెచ్చుకోవడానికి వాళ్ళకి స్ట్రాటజీ లేదు, ఒక విధానం లేదు, ఒక 5 ఏళ్ల మాస్టర్ ప్లాన్ లేదు. కేవలం పార్టీని బలోపేతం చేసుకుంటే 1-on-1 మాట్లాడుకుంటూ పార్టీల మెంబర్షిప్ తీసుకుంటే పార్టీ పెరగదు. కేసీఆర్ ఓటమిలో 90% మోడీ క్రెడిట్ ఉంది. అది బీజేపీ ఎందుకు డిమాండ్ చేస్తుంది కేటీఆర్ అరేంజ్ చేయాలి మీరని? ఇవన్నీ పైన ఇప్పుడు మేము ఉన్నాము, ఉనికిలో ఉన్నామని చెప్పుకోవడానికి మాట్లాడుతుంటారు. పోయి పళ్ళ నిద్రలు చేసినట్టుగా మూసి నిద్రలు చేస్తూ ఉంటారు. అది వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం అది. అంతకుమించి బలాన్ని పెంచుకోవడానికి అక్కడ అవకాశం లేదు. ఓకే. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి మైండ్ గేమ్లో కూడా ఈ రెండింటి మధ్యనే ఉంటుంది. మళ్ళీ బీజేపీ అవకాశం రానియాడు ఆయన. ఓకే. బీజేపీకి వస్తే మళ్ళా ముఖాముఖి పోటీలు కాకుండా ట్రయాంగిల్ కంటెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు టీఆర్ఎస్కి ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది, ట్రయాంగిల్ బెట్ అవుతుంది. కాబట్టి కొంతకాలం దాకా బీజేపీకి అయితే ఇక్కడ ఎటువంటి అవకాశం లేదు. వాళ్ళు ఏం మాట్లాడినా కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ మధ్య కొత్త వాదన కూడా మొదలైంది. ఏంటంటే చంద్రబాబు గారు రుణం తీర్చుకోవాలి కదా. ఒకటేమో ఆయన పిసిసి ప్రెసిడెంట్ కావడానికి హెల్ప్ చేశాడు, క్యాండిడేట్లనే పెట్టలేదు. అంతకుముందేమో అలయన్స్కు సిద్ధపడ్డాడు. మొదటి నుంచి టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకత నుంచి. అటువంటి కాంగ్రెస్తో చేతులు కలిపి రాహుల్ గాంధీతో డయాస్ పంచుకున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే ఇదంతా రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయిన ప్రయాణం ఇది. అంటే ఇవాళ రేవంత్ రెడ్డిని ఎంకరేజ్ చేయడంలో కానీ, అన్ని రకాలుగా సహకరించడంలో కానీ, ఆ పోటీ కూడా పెట్టకుండా గెలిపించడంలో కానీ ఆయన చేసిన ఒక గొప్ప పనికి గురుదక్షిణగా ఇవాళ హైడ్రాన్ తీసుకొచ్చి పెట్టుబడులన్నీ ఆంధ్రకు తరలిపోవడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా ఆంధ్రకు తరలిపోవడానికి సహకరిస్తున్నాడు రేవంత్ రెడ్డి అనే ఒక కొత్త వాదన కూడా ఇవాళ వినబడుతూ ఉన్నది. దానికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఒకవేళ నీకు కనుక తెలంగాణ ప్రజల ప్రయోజనాల మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే, కేసీఆర్కు రియల్ ఎస్టేట్ తెలియదు, అయినా కూడా ఆయన పీరియడ్లో రియల్ ఎస్టేట్ 10 రెట్లు పెరిగింది. మరి నువ్వు రియల్ ఎస్టేట్కి వెళ్ళి వచ్చినావు కదా, దాన్ని కాపాడుకోవాలని సో ఎందుకు కలుగుతలేదు? నేనైతే నిజంగా అనుకున్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కేసీఆర్ ₹1,00,000 దాన్ని ₹1,00,00,000 తీసుకపోయాడు. రేవంత్ రెడ్డి కోటిని 10 కోట్లు చేస్తాడు అనుకున్నా, కానీ కోటి మళ్ళీ 10 లక్షలు పడిపోయింది. అంటే ఏదో ఒక వెనకాల ఒక మచ్చ లేకపోతే, ఒక స్వార్థం లేకపోతే ఎందుకు రియల్ ఎస్టేట్ డమాలన్నది? రియల్ ఎస్టేట్ డమాలన్న తెలిసి కూడా మళ్ళీ హైడ్రా మూసి కథలేంది అసలు. అంటే ఏం చేయదలుచుకున్నాడు హైదరాబాద్ని? రియల్ ఎస్టేట్ మీద ఇవాళ నువ్వు రోడ్డు మీదకి పోయి సెక్రటరియట్ ముందని నిలబడి వచ్చేటోని పోయేటోని ఏం చేస్తావంటే ప్రతి 4 2 రియల్ ఎస్టేట్ అని చెప్తారు. అవును. మరి వాళ్ళ బతికేం కావాలి? నమ్ముకొని పెట్టుబడులు పెట్టి 100 ఎకరాల అగ్రిమెంట్లు చేసుకున్న వాళ్ళు కొన్న ధరకు కూడా అమ్మే పరిస్థితి లేనప్పుడు ఎన్ని ఆత్మహత్యలు జరగబోతున్నాయి? మరి ఇదంతా రియల్ ఎస్టేట్ ఆగం కావడానికి చంద్రబాబుకి ఏమైనా గురుదక్షిణ చెల్లించడానికైనా ఇది? పోనీ నిజంగానే నీకు తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉంటే మరి రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని ఎందుకు ఆపుతలేవు? నాగార్జున సాగర్ డ్యామ్ మీద తెలంగాణ ఇంజనీర్ పోయి కుడికాలువ దిక్కు లెక్కలు తీసుకుందామంటే ఆయన పిలిపించి ఇంకోసారి ఇట్లా చేయొద్దని వార్నింగ్ ఇప్పించండు మన ఇంజనీర్లతోనే. ఎవరి ప్రయోజనాల కోసం ఈ ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు? మరి చంద్రబాబును ఎత్తుకోవడానికి, ఆంధ్రను సంపన్నం చేయడానికి, గతంలో ఉన్న తన అనుబంధం గురుదక్షిణగా చెల్లించడానికి కాకపోతే, ఒకవేళ నువ్వు ఆ రిస్క్ తీసుకున్నావు అనుకో, చంద్రబాబు నిన్ను కాపాడడానికి రిస్క్ తీసుకుంటాడు. చంద్రబాబును కాదని బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చదు. కాబట్టి ఎవ్వరెక్కడ పోతే నాకేంది, నా స్థానం సుస్థిరంగా ఉండాలి, నా ఖజానా సుస్థిరంగా ఉండాలి. రాష్ట్ర ఖజానా ఏమన్నా కానీ, జనం ఖజానా ఏమన్నా కానీ, ఇది పక్కా ముఖ్యమంత్రి సీటు మాత్రమే ఆయన కనబడతా ఉంటుంది.
ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, 10th ప్రయారిటీ కూడా ముఖ్యమంత్రి సీటే. ఇంకా మిగతా ఏవి కూడా పట్టవు. ఈ జరిగేటన్నీ దాని చుట్టే. దాని చుట్టే జరుగుతాయి. అది మైండ్ గేమ్ అన్నా దాని చుట్టే, కేటీఆర్‌ని అరెస్ట్ చేసినా దాని చుట్టే, ఫార్మాసిటీలు వచ్చినా దాని చుట్టే. ఆయనకు అది ఒక్కటే. ఇప్పుడు అర్జునుడికి ద్రోణాచార్యుడు పరీక్ష పెట్టినప్పుడు అందరికి చెట్టు కొమ్మలు కనబడ్డాయి, తోకలు కనబడ్డాయి, ఈకలు కనబడ్డాయి. కానీ అర్జున్‌కి ఏం కనబడ్డది? పక్షి కన్ను కనబడ్డది. అవును. సో రేవంత్ రెడ్డి కూడా అర్జునుడు లాంటి వాడు. హ్మ్. నువ్వు ఏ పరీక్ష పెట్టు, సీఎం సీటు ముఖ్యమంత్రి కనబడుతది. సీటు 10 ఏళ్ళు ఉండేదాకా వదిలిపెట్టేది లేదు. చూద్దాం ప్రకాష్ అన్న ఏం జరుగుతుందో. ఎనివే పాలిటిక్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.